భూలోకంలో మనుష్యులను చూడండి, మనుష్యుల యొక్క మనస్సు మారిపోతూ ఉంటుంది కదా, మనుష్యుల యొక్క వ్యక్తిత్వం మారిపోతూ ఉంటుంది. కొన్ని మనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి వాళ్ళు అని ఈరోజు అనిపించవచ్చు. అయితే కొంచెం పరిస్థితులు ఏదైనా మార్పు వచ్చాయనుకోండి, మార్పు వచ్చినప్పుడు రేపటి రోజున మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళే సైలెంట్గా ఉండిపోతారు. అరే నిన్న నేను అనుకున్నదేంటి, ఈరోజు కనిపిస్తున్నదేంటి అని మనకు ప్రశ్న వస్తుంది. అంటే ఎదుటి వాళ్ళతో మనకంతా బాగానే ఉంటుంది, అబ్బా ఎంత మంచి వాళ్ళు, ఎంత స్నేహంగా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత సహాయంగా ఉన్నారు, ఎంత అండగా నిలబడ్డారు అని అనుకుంటాం. అయితే దేవుని కృపను బట్టి కాస్త మన స్థితి బాగైందనుకోండి, మనం ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని పొందామనుకోండి, మనం ఏదైనా ఒక మేలును అనుభవించామనుకోండి, మన మేలును చూచినప్పుడు అంతగా మనలను ప్రేమించిన వారు, అంతగా మనకు తోడుగా ఉన్నటువంటి వారు మనం మేలు పొందినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి, మనతో సంతోషంలో పాలు పొందాలి. కానీ చాలాసార్లు లోకంలో కనిపించేది ఏంటో తెలుసా? మనతో బాగున్నవారు మనం బాగయ్యాక, మనం మరింత బాగుపడినప్పుడు ఎదుటి వాళ్ళు అప్పుడే కాస్త వాళ్ళ ముఖంలో రంగులు మారిపోతాయి. అప్పుడే మనకు కనిపిస్తుంది వాళ్ళ యొక్క విశ్వసనీయత ఎంతటిదో, వాళ్ళ యొక్క ప్రేమ కలిగిన నమ్మకత్వపు గుణము ఎంతటిదో. మనుష్యుల మనస్తత్వాలైతే మార్పు చెందిపోతాయి, కానీ నీవు నమ్మిన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, ఆయన తరతరములకు విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా.